బీమా కంపెనీలు వ్యాపార కక్కుర్తితో ప్రజలను తప్పుదోవ పట్టించి భారీగా మోసపూరిత పాలసీలను అంటగడుతున్నాయి. వ్యక్తుల అవసరాలకు సరిపడని నియమ నిబంధనలు, షరతులు గురించి పూర్తిగా వివరించకుండా కేవలం ప్రయోజనాల గురించే చెబుతూ తప్పుడు పాలసీలను విక్రయిస్తున్నాయి. ఇవి ఏడాదికి పెరగడం గమనార్హం. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2024-25 రిపోర్టు ప్రకారం 2023-24లో జీవిత బీమా కంపెనీలకు వ్యతిరేకంగా 120,726 ఫిర్యాదులు నమోదయ్యాయి. 2024-25లోనూ ఇదే స్థాయిలో 120,429 ఫిర్యాదులు వచ్చాయి. కాగా బీమా కంపెనీల అనైతిక వ్యాపార విధానాలపై ఫిర్యాదులు 26,667కు పెరిగాయి. 2023-24లో 23,335 అనైతిక ఫిర్యాదులు నమోదయ్యాయి. గతేడాది మొత్తం ఫిర్యాదుల్లో అనైతిక వ్యాపార పద్ధతులకు సంబంధించినవి 19.33% నుంచి 22.14% పెరిగాయని IRDAI వెల్లడించింది. పలు బ్యాంకులు, బీమా ఏజెంట్ల ద్వారా మిస్సెల్లింగ్ పాలసీ విక్రయాలు జరుగుతున్నాయి. అనైతిక బీమా పాలసీ విక్రయాలను నిరోధించేందుకు గాను తగిన విధానాలను అమలు చేయాలని బీమా సంస్థలకు సూచించాం. పాలసీదారులకు అనుకూలమైన ప్లాన్ను అంచనా వేయడం, పంపిణీ ఛానళ్ల వ్యాప్తంగా కొన్ని నియంత్రణలు అమలు చేయడం, మిస్సెల్లింగ్ పై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని, తప్పుడు పాలసీల విక్రయానికి మూల కారణాలను గుర్తించేందుకు అధ్యయనం చేయాలని సూచించామని IRDAI తన నివేదికలో పేర్కొంది. 2024-25 సంవత్సరానికి జీడీపీలో బీమా రంగం వాటా 3.7%గా ఉందని IRDAI తెలిపింది. ఇది ప్రపంచ సగటు 7.3% కంటే చాలా తక్కువ. 2024-25లో IRDAI గ్రీవెన్స్ కాల్ సెంటర్ బీమా భరోసాకు మొత్తంగా 2.57 లక్షల కాల్స్ వచ్చాయని తెలిపింది. ఇందులో 1.20 లక్షలు జీవిత బీమా, 1.37 లక్షల కాల్స్ వైద్య, సాధారణ బీమా అనుమానాలు, ఫిర్యాదులకు సంబంధించినవి ఉన్నాయి.